Sir Vaji Garu, I will start off with you straight away as the comments made by Rahul Gandhi, your leader, saying that RSS భావజాలం ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉంది. ఇది కొత్తేమీ కాదు. వారికి కావాల్సింది అల్టిమేట్గా మనుస్మృతి భావజాలమే తప్ప వారికి భారతదేశ రాజ్యాంగం మీద ఎప్పుడు నమ్మకం లేదు. అది అనేక సందర్భాల్లో వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈరోజు మరోసారి ఆ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబలే వ్యాఖ్యల ద్వారా మరోసారి నిరూపితమైంది. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ముసుగు మరోసారి తనే తొలగించుకుంది అని చెప్పేసి చెప్పటం. ఈ సెక్యులర్ అండ్ సోషలిజం వాజ్ నాట్ దేర్ ఇన్ ఇనీషియల్ ప్రియాంబుల్. ఎప్పుడు మొదటిగా తీసుకున్నటువంటి పీఠికలో లేనప్పుడు డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ 1976లో 42nd అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక సామ్యవాద లేకపోతే సోషలిస్ట్ ఈ పదాలను చేర్చడం ద్వారా ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక డార్క్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఆ టైంలో అంటే ఎమర్జెన్సీ టైంలో అటువంటి పీరియడ్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంటు కరెక్ట్ కాదు. కాబట్టి ఆ పదాలను తొలగించాలి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంది. ఈరోజు మరోసారి ఉట్టంకించింది హొసబలే ద్వారా. దానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన కామెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో హౌ డూ యూ సపోర్ట్ యువర్ సెల్ఫ్? ఏదైతే అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చడం ఆ టైంలోనే చేర్చడం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీగా? బాజీ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ఆర్ఎస్ఎస్ విహెచ్పి యొక్క భాగస్వామ్యంతో నడుస్తుంది. అనాది నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మీరు మీ యొక్క ఇంట్రోలో చెప్పినట్లుగా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఈవెన్ బీజేపీ కానీ ఎప్పుడు గౌరవించలేదు. అసలు ఈ రాజ్యాంగమే ఒక అనాగరికమైన పుస్తకంగా పరిగణించే పరిస్థితి ఈ దేశంలో మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్టీలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం అనేక ఉదాహరణలు మనం ఉటంకించుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని దీని బదులుగా దీన్ని దశలుగా నిర్మూలించి మనుస్మృతి రాజ్యాంగాన్ని ప్రాచీన ఏదైతే వేదాల తర్వాత ఏదైతే హిందువులు అత్యంత గౌరవించే మరి మనుస్మృతి యొక్క నియమాల్ని నిబంధనల్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలని ఆది నుంచి కూడా మనం ఆర్ఎస్ఎస్ చెప్తా వస్తూ ఉంది. రాజ్యాంగం ప్రవేశపెట్టబడిన తొలి రోజుల్లోనే రాజ్యాంగాన్ని అవమానించడం, రాజ్యాంగం ఒక పనికిమాలిన పుస్తకంగా అభివర్ణించడం కూడా ఆర్ఎస్ఎస్ చేయటం మనం చూసాం. దాని కొనసాగింపుగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ అదే పంథాన్ని ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని బీజేపీ తన మౌత్ పీస్ గా ఇవాళ చేస్తున్నారు కూడా. అట్లాగే ఇప్పుడు మనం ఇటీవల కాలంలో మరి ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగిన అంశాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను ఏం మాట్లాడతానంటే మోడీ గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించిన విధానాలు ఎప్పుడు ఏది కూడా రాజ్యాంగానికి బద్ధమై రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా మరి మోడీ గారు ఎప్పుడున్నా కానీ మీరు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం మీరు చూసారా? సురేష్ గారు పత్రికా విలేకరుల సమావేశం ఎప్పుడు మాట్లాడు. అట్లాగే సంప్రదాయబద్ధంగా పార్లమెంటరీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారు ప్రతిపక్షానికి సహజంగా సంప్రదాయబద్ధంగా. ఎప్పుడున్నా ఎక్కడ ఈ 11 ఏళ్ల కాలంలో మోడీ హయాంలో మరి డిప్యూటీ స్పీకర్ పదవి ఎప్పుడన్నా ఇచ్చారా? తాను మోడీ గారు ఏంటంటే రాజ్యాంగానికి కాదు కదా అనే అన్నిటికీ తన అతీతమైన శక్తిగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఏ ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పాల్గొనడు, విలేకరుల సమావేశంలో పాల్గొనడు. అట్లాగే మరి ప్రశ్నోత్తరాలు ఏదైతే ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటి క్వశ్చన్ అవర్, ఆ క్వశ్చన్ అవర్ లో ఏనాడన్నా కానీ మోడీ ఆన్సర్ ఇచ్చాడా? ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి నాకు. మోడీ గారు ఒక ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అవర్కి ఒక క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇచ్చినట్టుగా కూడా మీరు ఎప్పుడన్నా చూసారా ప్రధానమంత్రిగా? ఇదంతా ఏంటంటే ఆయన ఒక నియంతృత్వమైన విధానం. తను ఒక అతీతమైన శక్తితో పుట్టిన మనిషి.
ఆయన మానవ మాత్రుడు కాదు. రాజ్యాంగం ఒక లెక్క వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈవేళ రాజ్యాంగంలో ఆనాటి పరిస్థితులను బట్టి అవి చేర్చడం జరిగింది. ఖచ్చితంగా అవసరమే. ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారు? దీన్ని క్రమక్రమంగా ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో నుంచి నిర్మూలించడమే వీళ్ళ ఏకైక లక్ష్యం. మీరు దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తానండి. యోగి ఆదిత్యనాథ్ ఏదైతే బీజేపీ ఒక ఆత్మ లాంటి మనిషి, బీజేపీకి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన అనేక దఫాలుగా ఈ రాజ్యాంగాన్ని కించపరిచాడు. ఈ రాజ్యాంగం అనేది ఒక అనాగరిక పుస్తకంగా, అది అవసరం లేని పుస్తకంగా అభివర్ణించాడు. ఏనాడైనా కానీ ఎవరైనా కానీ బీజేపీ శ్రేణుల్లో కానీ ఖండించారా? మళ్ళీ పైపెచ్చు ఈ రాజ్యాంగానికి మేము లోబడి ఉంటాము, మేము అంబేద్కర్ యొక్క భావజాలానికి అనుగుణంగా ఉంటాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి అదే అమిత్ షా మరి అట్లాగే అతను అవమానించాడు పార్లమెంట్లో అంబేద్కర్ని. ఆనాడు ఎప్పుడన్నా కానీ దాన్ని ఎవరన్నా ఖండించారా? ప్రధానమంత్రి మాట్లాడారా దాని మీద? వీళ్ళకి ఏం గౌరవం ఉందండి రాజ్యాంగం పట్ల కానీ, రాజ్యాంగాన్ని యొక్క రూపొందించిన పెద్దల పట్ల కానీ, అంబేద్కర్ గారి పట్ల కానీ ఏమి గౌరవం లేదు. ఈ దేశంలో చూడండి, మూడోసారి మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారన్న డైలాగ్స్ కూడా విన్నాం మనం బీజేపీ శ్రేణుల నోటెమ్మట. సో ఏంటంటే క్రమక్రమంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని నిర్మూలించడమే బీజేపీ యొక్క ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. అందులో భాగమే ఈ డైలాగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకంగా మరి చెప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగానికి ఇప్పటి వరకు కూడా ఎన్నో సవరణలు జరిగినాయి. ఆనాడు ఎందుకు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టలేదు రూపొందించినప్పుడు అనే దానికి అది ఒక జవాబు లేని ప్రశ్నలు. అప్పటి పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని రూపొందించారు. దాని తర్వాత అనేక అమెండ్మెంట్ చేశారు, అనేకమైన చేర్చారు, కొన్ని తీసేశారు. అది సహజం. ఎప్పటి పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా చేర్చడం కానీ తీసివేయటం కానీ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. ఇటీవల కాలంలో కూడా మరి రాజ్యాంగంలో లేని అంశాలను అనేక బిల్లులు ప్రవేశపెట్టింది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే ఇది ఒక కుట్రపూర్వకమైన పన్నాగము. ఒక పక్క అంబేద్కర్ పట్ల గౌరవం ఉందంటారు, రాజ్యాంగం పట్ల మాకు భక్తి ఉందంటారు. మరో పక్క ఇండైరెక్ట్ గా ఏంటంటే రాజ్యాంగాన్ని నిర్మూలించే దశగా కుట్రపూరితంగా దశలుగా కూడా వాళ్ళు చాలా కుటిలమైన యత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతిని ఇప్పుడు ఇవాళ ఎవరికి కావాలండి? ప్రజలు అడిగారు మిమ్మల్ని దాని గురించి. ఇవాళ అవసరం ఏంటి? మీరు చేసిన ఫెయిల్యూర్స్. మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసింది. ఏదైతే 2000 రూపాయల నోటు రద్దు చేసి నల్లధనాన్ని ఇండియాకి తీసుకొస్తానని చెప్పిన మోడీ తెచ్చి తాగలిగాడా? నల్లధనాన్ని నిర్మూలిస్తానన్నాడు. అట్లాగే నీరవ్ మోడీ లాంటి ఒక దొంగలు, ఆర్థిక దొంగలు, వీళ్ళని లాక్కొచ్చి ఎక్కడైతే స్విస్ బ్యాంక్స్ లో ఉన్న డబ్బంతా తెస్తానని చెప్పాడు. చేశారా? 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చారా? ఇంటింటికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పారు. చేశారా? ఇవన్నీ ఫెయిల్యూర్స్. కేవలం జిఎస్టీల పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీల్చి పిప్పు చేస్తుంది ప్రభుత్వం. ఈ ఏదైతే ప్రజల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ఏర్పడిన వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక ఇష్యూని లేపటం, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం, దాని మీద ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం, ఇదే ఇవాళ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పన్నాగం. కాబట్టి ఏంటంటే ఈ సాగవు ప్రజలు అంతా చూస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే జరిగిందో, ఏదైతే ఆ ఎమర్జెన్సీ టైంలో 42వ అమెండ్మెంట్ జరిగిందో అది సహేతుకం. అప్పటి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి చేయడం జరిగింది. ఈ 50 ఏళ్ల సంవత్సరాలలో దాని మీద కలగాని నొప్పి ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలిగింది? అది నా క్వశ్చన్. ఇన్నాళ్ళు ఏం చేశారు? ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినాయి, జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినాయి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనక పెద్ద కుట్ర ఉంది. కాబట్టి ఈ ఆటలు సాగవు. ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. రోజుకు ఒక అంశాన్ని, కొత్త అంశాన్ని లేవనెత్తి వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదు సురేష్ గారికి.